పరిశుద్ధాత్మకయో నమోనా అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషం దేవుని ఎందుకు చేరుతాను. దేవా, నా దేవా, సితార వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. ప్రభువును ప్రియ యథార్థ హృదయంలో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఇద్దరు మా ప్రభు యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాము. ప్రభువు నామము వలననే మనకు దీనులను పాపమైన స్వభావంగా పాపాలకు అపవిత్రమయ్యి తనకు వలన మాట వలన క్రియ వలన అనేక రోజులుగా పాపం చేసుకుని నిలబడుతున్నాం. మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం నీ కృపను వెలుగుచు వెళ్ళి మనుషులు దాని కార్యక్రమాలకు ఆశ్రయంగా వచ్చున్నాం. మా ప్రపంచం కూడా మీ దగ్గరకు మామించిన నీళ్ళు పదగలదేవా మమ్మల్ని కనికరించి ఆయన నా సంస్థ భావనకు క్షమాపదాయించి మేము ఎక్కడికి వచ్చాను మంచి జీవం పొందినట్లు నిన్ను జీవం నీ చేతం ముందు జీవం సరైన జ్ఞానం నీ వాక్యం మా ఇద్దరి పరిశుద్ధాత్మలు నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. మన పనులకు తండ్రి సంరక్షకుల దేవుడు మమ్మల్ని ప్రయత్నించి మన కొరకు చనిపోవడానికి ఆయన మారించి ఆయన మనల్ని క్షమించున్నాను. ఆయన మన విశ్వాసం వారికి దేవుని కుమారుడు కారణవారికి దాన్ని బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడిన ఓ ప్రభువా దయచేయము. ఈశ్వరుల 4వ ఆదివారం ఏర్పాటు చేయబడిన ప్రారంభ యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఆయన గురించి కృతజ్ఞతన పాడండి. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు. అన్నిజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఆయన రక్షణ హస్తము ఆయన పరిశుద్ధ బాబు ఆయన విజయం కలుగజేస్తున్నది. Yeah.
ఓ దేవా, నీ యందు విశ్వాసించు వారి మనస్సులను ఏకీభవింపజేయుచున్నాను. నీ ప్రజలమైన నీవు ఆజ్ఞాపించడాన్ని ప్రేమించి నీవు వాగ్దానం చేసిన వాటిని అపేక్షించు లోకమందున అనాదిలైన మార్పులు కలుగుతున్నాను. నిజమైన సంతోషం ఎక్కడ కలగను అక్కడనే మా హృదయంలో నిలుపుకున్నట్టు గొప్ప దయచేయమని నీతో పరిశుద్ధాత్మతో సదాయకదేవై యుగయుగంలో జీవించు పరిపాలించున్నాను. నీకు మారుడు మా ప్రభువును నేస్తూ వారు వేడుకొనుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడిచేసి ఉన్నాడు. అన్ని దేవుని వల్ల తన నీతిని బయలుపరుచున్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన ఒక విశ్వాసితులను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగాంత నివాసులందరూ మన దేవునికి కలుగజేసిన రక్షణ చూసి సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటంతో సంతోషగానం చేయుడి, కీర్తనలు పాడుడి. సితారాస్వరంతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరంతో గానం చేయుడి. గోడలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతి ఘోషించును గాక, లోకమును దాని నివాసమును కేకలు వేయును గాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్టుకుంటును గాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయను గాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకములకు తీర్పు చేయటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేరు చేస్తున్నాడు. పరిశుద్ధుడవగు దేవా, పావనశాస్త్రుడ దేవా, పావనమాస్య దేవా, మమ్మను కనికరించుము. పత్రికాచురాగము చందు వచ్చి చదివినిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం ఈ విధంగా రాయబడింది. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొని నేను నేరస్తుడైన ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందరి రక్షణ పొందవలెనని నేను వారి వరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేదు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థ పాఠశాలగా శ్రీమతి సూర్యకాంతం గారు వచ్చి చదివినిపిస్తారు. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 60వ వచనం నుంచి 69వ వచనం వరకు చదువుగలుగుతాము. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 60 నుండి 69 వరకు. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వినగలడని చెప్పుకున్నది. యేసు తన శిష్యులు దీని గురించి చదువుకుంటున్నారని తనకు తానే ఎరిగి,
వారితో ఇట్లనెను, మీ వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుకున్న చోటునకు ఎక్కుట మీరు చూసిన ఎడల ఏమందరు? ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో తను అమ్మకపోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడుతుంటే ఎవరునూ నా యొద్దకు రాలేదని ఈ హేతువును బట్టి మీతో చెప్తున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనకీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిజజీవపు మాటలు కలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఎందుకని అపోస్తలుల విశ్వాసమును మన విశ్వాసముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్న ఆయన ఏక కుమారుడును మన పక్కన యేసుక్రీస్తును నమ్ముచున్న ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భవతి కన్యకపుట్టి కొంత పిలాతు అధికారము చెందించబడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలో దిగి చనిపోయిన వారి నుండి 3వ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతిపై కూర్చున్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయకు అక్కడ కూర్చుని నమ్ముచిన పరిశుద్ధాత్మను నమ్ముచిన పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసం పాపక్షమాపణ శరీర పునరుత్థానం నిత్య జీవంలో ఉన్నవని నమ్ముచున్నాను. ఆమె దయచేసి కూర్చోండి. ఆంధ్రప్రదేశ్లో కీర్తన 405వ కీర్తన కొత్తగానే పరదేశ్ గారు రాసిన కీర్తన దేవుడే నాకు ఆశ్రయంతో దివ్యమైన దుఃఖము అనే కీర్తన పాడుతున్నాను. Yeah.
తలచుకుందాము. గతించిన పరిశుద్ధులను వచ్చి ఈ పరిశుద్ధిన వరకు ప్రభు ఆయన ఉచితమైన కృపలు మనం దాచి భద్రపరిచిన విధానం వచ్చి ప్రభు నామానికి వందనస్తులమైన చదువుబడిన వేద భాగం నుంచి కొద్ది నిమిషాలు దైవ లేఖన భాగాన్ని మనము ధ్యానిస్తాము. యోహాను సువార్త 6వ అధ్యాయం నాటి సువార్త పాఠ్యభాగము. యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనము దయచేసి గమనించండి. నీవే దేవుణ్ణి పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరుగి ఉన్నామని ఆయనతో చెప్పాను. 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదును? నీవే నిత్య జీవము మాటలు గలవాడు. ఎవరి యొద్దకు వెళ్ళుదును? ప్రార్థన చేసుకుందా. మా ఆశ్రయ దుర్గమా, మా శ్రేష్ఠ పాలక, మీ అందమైన నామానికి స్తోత్రం ప్రభువా. ప్రభువా, ఈ పరిశుద్ధ దినాన నేను ఆరాధించడానికి ఈ సన్నిధిలో బిడ్డలు వేచి ఉన్నాను. నేను ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాను. అట్టి రీతిగా ఆరాధిస్తూ ఉండగా నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యము వెనగల చెవినివ్వండి. నీ వాక్యము మనిషిని మనగల చేయగలుగుతుంది. నీ వాక్యంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సత్యమును వెలికి తీసి నీ బిడ్డలకు అనుభవ జీవితానికి తగిన రీతిగా అనుగ్రహించండి. ఈ వాక్యము మనిషిని బ్రతికిస్తుంది. ఈ వాక్యము చేతనే ప్రపంచము కట్టబడింది. నాటికి నేటికి ఈ వాక్యము ద్వారానే మనిషి బ్రతుకుతున్నాడు. బట్ నీ వాక్యం వినుచున్నాడు. నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానం ఈ దృష్టికి అనుకూలపరచు చేస్తున్నాను. వేడుకొచ్చున్నాను తండ్రి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, 1609వ సంవత్సరంలో విలియం కేరీ అనే భక్తుడు ఈ దేశానికి నౌకాయానం ద్వారా వచ్చాడు. నౌకాయానం ద్వారా వచ్చినటువంటి కేరీ 6 నెలల ప్రయాణం తర్వాత సిరంపూర్ లేకపోతే శ్రీరాంపురం అనే చోట వెస్ట్ బెంగాల్లో ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని అక్కడ ఆయన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆనాటి మద్రాస్ పాలనలో ఈ ఉమ్మడి ఆంధ్ర ఉండేది. బెట్టింగ్ ప్రభు, లార్డ్ వెల్లెస్లీ ఇట్లాంటి గవర్నర్స్ పాలనలో జరుగుతూ ఉండేది పరిపాలన. వాళ్ళ సహాయ సహకారాలతో ఆనాటి మద్రాస్ యూనివర్సిటీలో ఇంకా ఆయా ప్రాంతాల్లో ఆయన పనిచేస్తూ చదువుకుంటూ గ్రీకు ఆంగ్లము బోధిస్తూ బైబిల్ని ప్రచురించాలి, తెలుగులోనికి అనువదించాలి, అనేకమైనటువంటి భాషల్లో, భారతీయ భాషల్లో
బైబిల్ని అవరోధిస్తూ ఉన్నాడు. ఒకసారి బైబిల్ సగం పూర్తయ్యేటప్పటికీ ఆ కుటీరాన్ని తగలబెట్టేశారు. మొత్తం వచ్చి యంత్రంతో సహా తగలబడిపోయింది. ఈవేళ ఒరిజినల్ పోతే డూప్లికేట్ తేవడం చాలా ఈజీ. ఎక్కడో చోట ఏదో కొరత ఉంటుంది. ఆ రోజుల్లో స్టార్టింగ్ అత్యంతరాన్ని కనుగొని మొట్టమొదటి బైబిల్ గ్రంథాన్ని ప్రచురం చేస్తూ ఉన్నారు. శత్రువులు ఓర్చుకోలేక తగలబెట్టేశారు. మళ్ళా రెండవసారి బైబిల్ని 3 వంతులు పూర్తి చేసేటప్పటికి మళ్ళా దాన్ని తగలబెట్టేశారు అత్యంతంతో సహా. ఏం చేయాలా చాలా వేదన. ఒకవైపున బిడ్డలు చచ్చిపోయారు, మరొక వైపున భార్య పిచ్చిదైపోయింది, మరొక వైపున చెల్లులు ఆమె కూడా చనిపోయింది. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో గోల్ ఏంటి అంటే బైబిల్ని ప్రపంచానికి, ఈ భారతదేశానికి అందించాలి. మొత్తం మీద మరలా కుటీరాన్ని నిర్మాణం చేసుకుని అత్యంతాన్ని డౌన్ చేసుకుని మరలా మొదలుపెట్టాడు. ఆ రీతిగా ఆయన కృషి భారతదేశ భాషల్లోకి బైబిల్ వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసము అనేది ఎట్లా ఉండాలి అంటే అనుభవపూర్వకంగా ఉండాలి. విశ్వాసము అది ఫెయిత్ ఇన్ ఎక్స్పీరియన్స్, అనుభవములో విశ్వాసం. ప్రభువుని నమ్ముకుంటారు, మేలు జరిగినప్పుడు మాత్రమే విశ్వసిస్తారు. శోధన ఎదిరినప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు. శోధన ఎదిరినప్పుడు అనేకమైన కష్టాలు, శోధన, శ్రమలు మన చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. గులాబీ చాలా అందంగా ఉంటుంది. దాన్ని తెంపడానికి వెళితే ముళ్ళు గుచ్చుకుంటాయి. కొన్ని చోట్ల దారంటే వెళ్తూ ఉంటే సంపెంగా సువాసన గుమాళికి వస్తూ ఉంటుంది. తొందరగా చెయ్యి వేయడానికి భయం వేస్తుంది. అక్కడ పాములు ఉంటాయేమో అని. అట్లా విశ్వాసము అనేది ఎప్పుడూ కూడా ఉన్న విశ్వాసం కన్నా ఇంకా అమితమైన విశ్వాసంలో మనం పునాది వేసుకోవాలి. ఉన్న విశ్వాసంలో నుంచి మనము పడిపోకూడదు. మనం ఉన్న విశ్వాసంలో నుంచి కిందగా పడిపోకూడదు. కొన్నిసార్లు మనము మన విశ్వాసాన్ని దేవుడు ప్రశ్నిస్తాడు. కొన్నిసార్లు శోధన ఎదురవుతుంది మన జీవితానికి. ఎదురైనప్పుడు నిలబడగలిగితే అది అనుభవంలో విశ్వాసం. యోహాను సువార్త 6:69 68 ప్రభు అంటున్నాడు, అప్పటి వరకు చాలామంది శిష్యులు ఆయనతో ఉన్నారు, 70 మంది శిష్యులు ఉన్నారని. అయితే ఆయన బోధ ఖండితంగా ఉంది. ఆ ఖండితమైన బోధకి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఆయనతో ఉండలేక, ఆయనతో నిలబడలేక వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అంటున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? సీమోను పేతురు అంటున్నాడు,
ఎక్కడికి వెళ్తాము అని అంటలేదు, ఎక్కడికి వెళ్తాము అంటలేదు. ఎవరి యొద్దకు వెళుతుము, ఎవరి యొద్దకు వెళుతుము. ప్రియమైన దేవుని వాళ్ళ 3 మాటలు చెప్తాను. అనుభవంలో, విశ్వాసంలో 3 విషయాలు. మొదటిది గ్రహించగల జ్ఞానం. గ్రహించగల జ్ఞానం. మత్తయి సువార్తికుడు 16వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు, మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? అనేక మంది అనేక రీతిగా మాట్లాడుకుంటున్నారు. ఓకే, నా గురించి మీరేమనుకుంటున్నారు? నా గురించి మీరేమనుకుంటున్నారు? సీమోను పేతురు అంటాడు, నీవు సజీవుడవవు, దేవుని కుమారుడవు. ప్రియమైన దేవుని వాళ్ళ గమనించండి, ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, యు ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నీవు క్రీస్తు. ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. నీవు సజీవుడమైనటువంటి దేవుని కుమారుడు. సజీవుడమైన దేవుని కుమారుడు. పేతురు చాలాసార్లు అద్భుతమైనటువంటి సర్టిఫికేట్స్ ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారికి. ఎలా ఇచ్చాడో తెలుసా? పేతురు గ్రహింపులు ఇచ్చాడు. పేతురు గ్రహింపులు ఇచ్చాడు. పేతురు యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువుతో తిరుగుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్నటువంటి కార్యాలు చూస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని గ్రహించాడు. ప్రియమైన దేవుని వల్ల గ్రహించగల జ్ఞానం అవసరం. గ్రహింపు ఉండాలి. అసలు నేను తిరుగుతూ ఉన్నటువంటి ఈయన అందరూ అనుకున్నట్టుగా బాగా బోధిస్తున్నాడు కాబట్టి ఒక ఏలియాను, లేకపోతే ఒక మోషేను, లేక ఒక యోధ రబ్బీను ఏదో అనుకోగలరు కదా. కానీ పేతురు అలా అనుకోవడం లేదు. పేతురు అనుభవంలో యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ అంటూ ఉన్నాడు, నీవు దేవుని కుమారుడవు, నీవు సజీవుడవు, చావు లేనటువంటి వాడవు. యోహాను సువార్తికుడు అద్భుతమైనటువంటి నిర్వచనము 1వ అధ్యాయం 49వ వచనంలో ఆయన నతనీయుల గురించి రాస్తాడు. నతనీయుల గురించి రాస్తాడు. నతనీయులు బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు. నతనీయులు అంటున్నాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, నీవు ఇశ్రాయేలు రాజు. ఈయనకి కిరీటం లేదు, రాజవస్త్రాలు లేవు, రాజదర్బారు లేదు, రాజ కచేరీకి 10 మంది వచ్చి ఎటువంటి సెటిల్మెంట్స్ చేయట్లేదు. లేకపోతే ఒక గుర్రమో అంబారియో ఎక్కి ఆయన వీధుల్లో తిరుగుతలేదు, రాజప్రద్వారాల దగ్గర కూర్చోవట్లేదు, రాజమండపంతో ఆయన వెలసెల్తలేదు. కానీ ఇశ్రాయేలు అంటున్నాడు, నతనీయులు అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు. ఫిలిప్ అప్పుడే చెప్పాడు, నతనీయులు, నేను మెస్సియాను కనుగొన్నాను. నతనీయులు వెంటనే నతనీయులు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నటువంటి నతనీయులకి గ్రహింపొచ్చింది. నీవు దేవుని కుమారుడవు, నీవు ఇశ్రాయేలు రాజువు ఒప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వల్ల అద్భుతమైనటువంటి
ఈ యొక్క ఆలోచన ఎట్లా వస్తుందో తెలుసా? గ్రహింపు అవసరం. విశ్వాసిగా నీకు కూడా కావాల్సింది ఏంటో తెలుసా? గ్రహింపు అవసరం. గ్రహింపు అవసరం. ఏంటి అసలు నేనేంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఇప్పుడు ఎలా ఉంటాను, ఏమవుతుంది, ఈ యొక్క బ్రతుకు మాట ఇప్పుడు ఎలా ఉంటుందా, ప్రభుతో నేను ఎలా నడుస్తున్నాను? పేతురు ఎక్కడున్నావు? పేతురు నువ్వు వచ్చేస్తావా? నేను వచ్చేస్తాను. యేసు ప్రభు సముద్రపు జలం మీద నడుస్తామంటే నేను కూడా నడిచి వచ్చేస్తాను ప్రభు అంటున్నాడు. పేతురికి గ్రహింపు లేదు అన్నాడు. గ్రహింపు లేని పేతురు ఇమ్మీడియట్గా నేను వచ్చేస్తాను ప్రభు అంటున్నాడు. వచ్చేస్తూ ఉన్నటువంటి పేతురు మునిగిపోతూ ఉన్నాడు. అంటే పేతురు అర్రాపరా విశ్వాసంతో తిరుగుతూ నడుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ గమనించరా, పేతురు మునిగిపోతూ ఉన్నటువంటి కాలంలో దేవాది దేవుడు మరలా పేతుని వాళ్ళలో కష్టపిస్తూ ఉన్నాడు. పేతురు నీకు గ్రహింపు అవసరం. అందుకనే పేతురు అంటే మేడం ఎవరి ఎందుకు వెళుతుము? అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసం. రెండో విషయాన్ని విశ్వాసం ఒప్పుకోరు. విశ్వాసం ఒప్పుకోరు. 98వ సంకీర్తనలో 2వ వచనం చదువుదాం. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు. చాలండి. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు. వెల్లడి చేసిన రక్షణ అనుభవం, వెల్లడి చేసిన రక్షణ అనుభవం. కరెంట్ ఉందని మనకి ఎలా తెలుస్తుంది? లైట్ తిరిగితే, ఫ్యాన్ తిరిగితే కరెంట్ ఉందని తెలుస్తుంది. గాలి ఉందని ఎలా తెలుస్తుంది? మనకి స్వెట్ పెట్టినప్పుడు మన శరీరానికి చల్లగా గాలి వస్తుంటే గాలి ఉందని తెలుస్తుంది. కొన్ని మన కంటికి కనిపించవు, కానీ వాటి ఉనికిని మాత్రం చూపిస్తూ ఉంటాయి. అలాగే ప్రభువు ఉన్నాడు అని ప్రభువుని వెల్లడి చేసే విశ్వాసపు అనుభూతి రక్షణ అనుభూతి. నీవు రక్షించబడినాము అని అనడానికి ఏమిటి నిదర్శనము అంటే, నీకు అన్యజనులకు వేరియేషన్, నీ మాటలో, నీ చూపులో, నీ నడకలో, నీ పడకలో, నీ అనుభవంలో నీకు తప్పనిసరిగా. ఎందుకంటే నువ్వు రక్షించబడినటువంటి విశ్వాసివి. రక్షించబడినటువంటి విశ్వాసివి రక్షణ అనుభవంలో నీవు జీవిస్తావు. తద్వారా నీ యొక్క రక్షణ వెల్లడిల్లుతుంది. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో 32వ వచనము 33వ వచనములో ఇక్కడ ఒక విషయం ఉంటుంది. పుట్టువాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఇప్పుడు చదువుతాము. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చూడండి. ఇక్కడ బ్లైండ్ మ్యాన్ క్రీడ్ అన్నారు. బ్లైండ్ మ్యాన్ క్రీడ్, గుడ్డివాని యొక్క ఒప్పుకోలు. నైసియా క్రీడ్ ఉంది, అపోజిల్స్ క్రీడ్ ఉంది,
వారి వారి విశ్వాసమును బట్టి ఒప్పుకోలు, విశ్వాసపు ఒప్పుకోలు. అనుభవంలో విశ్వాసము ఎక్కడుంటుందో తెలుసా? ఒప్పుకోలు కలగాలి, ఒప్పుకోలు. ఇక్కడ బ్లైండ్ మ్యాన్ క్రీడ్ ఏం తెలియజేస్తా ఉన్నది అంటే, ఇతను పుట్టుకుంటువాడు, ఇతను పుట్టుకుంటువాడు. ఈ పుట్టుకుంటువాడైనటువంటి వ్యక్తి చూపు పొందాడు. యేసుక్రీస్తు ప్రభువు చూపు పొందాడు. చూపు పొందిన తర్వాత ఇక్కడ పరిచర్య చేయడము దేవుని యొక్క వరము, అనుభవించడము మానవుని యొక్క అదృష్టము. మూడవ వర్గం ఏంటి అంటే వెలిచూపుట. వెలిచూపుట ఏదో రీతిగా తప్పులు వెతకడం. ఆ పక్కన ఉన్నటువంటి సమాజము తప్పులు వెతకడానికి ప్రయత్నం చేస్తూ అతని దగ్గరికి వచ్చి నిలదీస్తా ఉన్నారు. నీకు కళ్ళు ఎలా వచ్చింది? నీకు కళ్ళు ఇచ్చిన వారెవరు? ఎట్లా ఎట్లా రకరకాల ప్రశ్నలు అతను వేస్తామంటే అతను చెబుతున్నటువంటి సమాధానము, పుట్టుగుడ్డు వానికి ఈ యొక్క ప్రపంచంలో ఎప్పుడైనా ఎవరైనా కళ్ళు ఇచ్చిన ఉన్నారా? పోయిన పుట్టుకలోనే నేను గుడ్డివాడిని. అట్లాంటి నాకు ఈయన ద్వారా కళ్ళు వచ్చినాయి. నా చూపు బాగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు. అయితే ఇలాంటి కార్యము దేవుడు కాక మరెవరు చేస్తారో చెప్పండి నాకు. కాబట్టి ఈయనే దేవుడు, ఈయనే దైవ కుమారుడు. మనం కూడా ప్రతి కార్యక్రమంలోని, ప్రతి ఆరాధనలోని విశ్వాసం నడుపుకుంటూ ఉంటాం. భూమి ఆకాశాన్ని సూచించిన సర్వశక్తిగా దేవుడిని నమ్ముచున్నాను. ఇట్లా 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 దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఒప్పుకోలు చేసుకుంటూ ఉంటాం, ఒప్పుకుంటూ ఉంటాం. విశ్వాసాన్ని ఒప్పుకోలు. ఇక్కడ బ్లైండ్ మ్యాన్ క్రీడ్ ఏం చెప్తుందంటే, ఇతను గుడ్డివాడే. ఇతను ఒప్పుకోల్లో చూపు వచ్చిన వెంటనే ఎవరు చూశాడు అనగా యేసుక్రీస్తు ప్రభువుని చూచాడు. యేసుక్రీస్తు ప్రభువుని చూచి అంటున్నాడు, నాకు ఈవేళ కళ్ళు వచ్చినాయి అంటే ఎవరి వల్ల? ఇదిగో ఈయన వల్లనే. కాబట్టి పుట్టుగుడ్డి వారికి కళ్ళు ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? ఈయన మాత్రమే కళ్ళించాడు నాకు. కాబట్టి ఈయన దేవుని కుమారుడే. మూడో విషయం చెప్తాను, స్వభావ సిద్ధమైన మనస్సు. అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసంలో స్వభావ సిద్ధమైనటువంటి మనస్సు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ ఉత్తరంలో 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేదు. చాలండి, ఇక్కడ చూడండి, స్వభావ సిద్ధమైన మనస్సు. అనుభవంలో విశ్వాసము ఉండాలి అంటే చాలాసార్లు చాలా మేలు పొందుకుంటాం. ఇవాళ ఆదివారము అని చెప్పి ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి దేవాలయానికి, దేవుని సన్నిధికి ఆత్మగా ఎందుకు వచ్చాము అంటే, నా దేవుని కృప, నా దేవుని కాపుదల, నా దేవుడే కనుక నన్ను చూడకపోతే నేను ఎలా ఉండేవాడినా? అమ్మో, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏదో శోకం వస్తుంది, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏదో ఆటంకం వస్తుంది, ఈ వారం అంతట్లో ఏదో ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలా? స్వభావ సిద్ధమైన మనస్సు, అనుభవంలో విశ్వాసము.
ఇక్కడ తిమోతి 2 స్వభావాల గురించి రాస్తా ఉన్నాడు. ఒకటి మానవ స్వభావము, 2 దేవుని స్వభావం. మానవ స్వభావం ఎట్లాంటిది అనగా, మనము నమ్మదగని వారమైనప్పటికీ, మనిషి ఎట్లాంటి వాడు అనగా నమ్మదగని వాడు. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు కనిపిస్తారు. ఒకడు ఇస్కరియోతు యోధ. ప్రభుత్వం తిరిగాడు, ప్రభుత్వం ఉన్నాడు, ప్రభుత్వం తిన్నాడు. ప్రభువు తన ఖజానానే యోధాకి అప్పగించాడు. కానీ కెరియోతు వాడైనటువంటి యోధ ఎప్పటికీ చచ్చిపోయాడేమో కానీ మార్పు అనేది రాకుండానే చచ్చిపోయాడు. నమ్మదగని వాడు చచ్చిపోయాడు చివరికి. కానీ నమ్మదగని వాడిగానే చచ్చిపోయాడు. రెండో వ్యక్తి బెన్యామీను గోత్రీకుడు సౌలు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజ్యం సౌలు గురించినటువంటి చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో 9వ అధ్యాయంలో తన చరిత్ర ప్రారంభమవుతుంది. ఇతను బహు భాగ్యవంతుడు, అంత మాత్రమే కాదు సౌందర్యవంతుడు, అంత మాత్రమే కాదు బహు ఎత్తుగా ఉంటాడు అన్నమాట. ఈ సౌలు చుట్టూ ఎంత మంది ఉన్నా సరే సౌలు వాళ్ళందరికీ పైకి, వాళ్ళందరికన్నా ఎత్తుగా కనిపిస్తాడు. అంత ఎత్తైన వాడు అన్నాడు సౌలు. పడవలు బాగా ఎత్తుగా ఉన్నవాడు. అతను భుజముల దగ్గర నుంచి శిరస్సు ఎత్తుగా ఉంటుంది. అతని యొక్క ఆటోగ్రఫీ మనం చూసినా సరే ఫోటో అది ఎత్తుగానే ఉంటుంది. ఈ ఇతరులు ఉన్నటువంటి క్వాలిటీస్ అవి. అట్లాంటి వ్యక్తి 9వ అధ్యాయము 15వ వచనానికి వచ్చేటప్పటికి సౌలు గార్ధరాలను ఎదుర్కొంటూ అక్కడ ప్రవక్త ఉన్నాడు అని చెప్తే వెతుక్కుంటూ వచ్చి అచ్చటికి వస్తూ ఉన్నాడు. ప్రవక్తకి దేవుడు చెప్పాడు సమూయేలుకి, నీ దగ్గరికి వస్తాడు, రేపు వస్తాడు నీ దగ్గరికి. కాబట్టి వచ్చే వ్యక్తికి ఆ ఎత్తైనటువంటి ఆ స్థలంలో పైన భోజన పదార్థాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసే ఉన్నాడు ఆల్రెడీ. అది దేవుని యొక్క ప్లాన్. అది గమనించండి. వచ్చే మనిషి ఎందుకు వస్తున్నాడు అనగా గార్ధబొమ్మలను ఎత్తుకుంటూ వస్తున్నాడు, అనగా గాడిదలను ఎత్తుకుంటూ వస్తున్నాడు. గాడిదలను ఎత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ నాలుగు విషయాలు గమనించండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ చూడండి, చదువుతుందండి, సమయం లేదు, నేను ఊహించేస్తాను. ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే కనుక సౌలు గాడిదలను ఎత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవుడేమో ఒకటి ఏర్పాటు చేశాడు, ఇతనేమో ఒకరికి వస్తున్నాడు. మనిషి ఒకటి తలుస్తాడట, దేవుడు మరొకటి తలుస్తాడట. అదే గాడ్స్ ప్లాన్. నీవు ఒకటి తలుస్తావు ఎప్పుడు కూడా, నీ తలంపు చెయ్యాలి అని సతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటావు. కానీ చివరికి నెరవేరేది దేవుని తలంపులోకి వెళ్ళాలి. ఎవరైనా సరే దేవుని ప్రణాళికలోకి వెళ్ళాలి. మన ప్రణాళిక, మన ఆలోచనలు ముందుకు పెడతాం. గాడిదలను వెతుక్కోవడానికి ఇతను వస్తున్నాడు. తన మీద దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఇతన్ని రాజును చేయాలి. ఎన్ని రీతిగా మార్చాడు తెలుసా? ఈ 10వ అధ్యాయము 6వ వచనంలో సౌలుకి క్రొత్త మనస్సునిచ్చాడు.
10వ అధ్యాయం 10వ వచనంలో అతనికి నూతనమైనటువంటి ఆత్మనిచ్చాడు. 10వ అధ్యాయం 12వ వచనంలో ప్రవక్తగా మార్చాడు. 10వ అధ్యాయం 24వ వచనంలో రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఎందుకు ఆలతీసి ఎదుర్చాడండి. ఒక మనిషి దేవునికి అవసరం అనుకుంటే కనుక ఆ మనిషిని దేవుడు మార్చుకుంటాడు. మార్చుకున్న దేవుడు ఏమివ్వడం, మార్చుకున్న దేవుడు ఇవ్వడం. ఒకవేళ స్వయం ప్రతిపత్తితో సంపాదించుకున్నా అది నిలబడదు. ఒక మనిషికి దేవుడు ఏదైనా ఒక పని, ఒక బాధ్యత అప్పగించాలి అంటే తప్పనిసరిగా దేవుని యొక్క విజన్లో, దేవుని యొక్క ఆలోచనలో ఆ మనిషి ఉంటాడు. అలాగ దేవుడే మార్చుకుంటాడు. సౌలు గాడిదలను ఎత్తుకుంటున్నటువంటి సౌలుకి దేవుడు నూతన మనస్సు ఇచ్చాడు. మనం అనుకునే నూతన మనస్సు వేరు, ఇది ఒరిజినల్ మనస్సు. ఇది మనము ఏమీ ఎరగనడుగులుగా అలాగా అని అంటాం. అంతా తెలిసిన, అంతా ఎరిగిన అలా జరిగిందా, ఎందుకయింది, మళ్ళీ ఈ నోటి నుంచి ఏమొస్తుందో, ఆ నోటి నుంచి ఏమొస్తుందో, అక్కడి నుంచి ఏమొస్తుందో కల్పించేది రకరకాల. ఇంకోటి ఏమంటారంటే బాప్తిస్మం తీసుకుంటే నూతనమైన మనసు వస్తుంది, ఏట్లోకి దిగి సముద్రంలో దిగి అని చెప్పేసి ఏట్లోకి వెళ్ళి బాప్తిస్మం తీసుకుంటాం. బాప్తిస్మం తీసుకుంటే నూతనమైన మనసు వచ్చేస్తుందా? అందుకు నేను లిటర్జికల్ తెచ్చేసి ఏం చేసానంటే బాప్తిస్మము అనేది కడగబడడం. వాక్యం బాగా చదివితే, వాక్య అవగాహన అంటే కడగబడము అంటే అది వాక్యం ద్వారా మనస్సు కడగబడడం. ఇండియన్ థియోలోజియన్ సెంచయా బ్రాహ్మణుడు, అతని గురించి థీసిస్ రాసినప్పుడు ఆ థియరీలో అద్భుతమైనటువంటి పదజాలం, ఒక మాట వాడతాడు. అతను క్రైస్తవ్యము అనే నురుగులో హిందుత్వ పోకడ కొట్టుకుని పోతుంది అంటాడు. అని చెప్తారంటే ఇప్పుడు ఒక నది దగ్గరికి వెళ్ళినప్పుడు వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ దగ్గర ఫ్లో అవుతూ ఉండగా జలకాలు వెళుతూ ఉంటే నురుగు కట్టేస్తుంది. నురుగి నిలబడిపోతే వాటర్ ఏమో ఫ్లో అయిపోతూ ఉంటుంది. క్రైస్తవ్యం అనేది నిలబడిపోతుంది. విశ్వాసంలో ఒప్పుకోలో జీవించాను సెంచరీ అంటాడు. అట్లాగా బాప్తిస్మము కడగబడడం. దేన్ని కడగబడము? శరీరం కడగబడడం కాదు, నీ ఆత్మ కడగబడాలి, నీ మనస్సు కడగబడాలి, నీ హృదయము కడగబడాలి. కాబట్టి ఈ మనిషికి ఎన్ని ధన్యతలు ఇచ్చాడు తెలుసా? అద్భుతంగా కొత్త మనస్సు ఇచ్చాడు, నూతన ఆత్మను ఇచ్చాడు దేవుడు, ప్రవక్తగా చేశాడు దేవుడు, నాలుగొద్దుగా పట్టాభిషేకం చేసి రాజుగా చేశాడు. అయినా సరే చూడండి, చిట్టచివరిగా సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రెక్కలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి ఈ దేవుడైన
నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలో ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేసి ఇక్కడ చూడండి, దేవుడైన యెహోవా రాజు అయినటువంటి సౌలుకి చెప్పాడు ప్రవక్త ద్వారా, సౌలు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళు, అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళి అమాలేకీయులకు ఉన్నటువంటి వాటిని సమూల నాశనం చేసినారు. హీబ్రూలో అన్నాడు గోలా అన్నాడు, అంటే సమూల నాశనం. అసలు ఏమి వంచవద్దు, ఎందుకంటే నా ప్రజలైన ఇశ్రాయేలీయులను అమాలేకీయులు బాధపెట్టారు, చాలా రీతిగా ఇబ్బంది పెట్టారు. చూచాను వాళ్ళలో మార్పు లేదు కాబట్టి సమూల నాశనం చేసిన వాళ్ళని. సౌలు వెళ్ళి అంత బాగానే చేశాడు, కానీ బలమైనటువంటి వర్షములను, మంచి గొర్రెలను, పాడి ఆవులను తెచ్చుకున్నాడు. వెంటనే ప్రవక్త వచ్చాడు, సమూయేలు వచ్చి సౌలు అడుగుతున్నాడు, నువ్వు చేసిన పనేంటయ్యా, నువ్వు చేసిన పనేంటి? అయ్యా అంత బాగా చేశాను కదా, అమలకీలు నేను యుద్ధానికి వెళ్ళమన్నారు, వెళ్ళాను, మొత్తం వాళ్ళందరినీ సమూలంగా హతమార్చాను, ఆత్మహత్యించాను, అంతా దేవుని కృపను బట్టి బాగా జరిగింది, యుద్ధం బాగా జరిగింది, మనకు విజయం వచ్చింది, చాలా బాగా జరిగింది. అప్పుడు సమూయేలు అంటున్నాడు, అవును, ఆ ఎడ్ల రైతులేంటి, పాడి ఆవుల అరుపులేంటి, ఆ గొర్రెల కేకలేంటి? వెంటనే సౌలు అంటున్నాడు, అలా కాసేపు నిర్ణయించుకుని చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం అంటారు, చూశారు కదా, అలా దానిదేముందులేండి, ఎద్దులు బలంగా ఉన్నాయని నీ దేవుడైన యెహోవాకి బలితన తీసుకొచ్చానండి, మంచి పాడి ఆవులని జాగ్రత్తగా వెన్న తీసి నెయ్యి తీసి హోమార్పణకి అభ్యంతరం తీసుకొచ్చానండి, గొర్రెలు చాలా బాగున్నాయని బలి అభ్యంతరం తీసుకు. అందుకనే దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 10వ అధ్యాయంలో 14వ వచనంలో మాట్లాడాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం, అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేశాను. సౌలు ఏం చేస్తా ఉన్నాడు? నటిస్తున్నాడు. ఇక్కడ నటన, వేషధారణ. దేవుని వల్ల గమనించండి, వేషధారణ చాలా భయంకరమైన పాపం. పాపముల్లో కన్నా ఎల్ల పాపము నటన, వేషధారణ. వేషధారణ జీవితం ఏ మనిషిలో ఉన్నా సరే పాపమే. అది ఎంత కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడంటే కావచ్చు. వేషధారణ వేళ ఎంతమంది నటించి వచ్చేస్తాడు. ఒక భార్య దగ్గర భర్త నిజ జీవితాన్ని జీవిస్తా ఉన్నాడా? ఎంతసేపు ఒక భర్త దగ్గర భార్య, తల్లిదండ్రుల దగ్గర బిడ్డల దగ్గర తల్లిదండ్రులు,
తల్లిదండ్రులు ఎవరు మోసం చేస్తా ఉన్నారు, చివరికి ఎవరికి వారే మోసపోతారు. సజ్జనుడు తన మంచి తండ్రి గురించి మంచిది పెట్టినప్పుడు మంచిది మోస్తాడు. దుర్జనుడు చెడు అది ధరణ గురించి చెడు పెట్టినప్పుడు చెడు కోస్తాడు. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, నీ రాజ్యం నీకు నిలవదు, వెళ్ళు. నీ రాజ్యము నీకు నిలవదు, నీకు మరణ శిక్ష, నీకు మరణ శిక్ష. ఎందుకంటే దైవాజ్ఞలు లేదా నీకు నటించాను. చివరిగా నీ రాజ్యము యెషయా కుమారుడైన దావీదుకి అప్పగిస్తున్నా. ఎంత భయంకరమైన జీవితం ఉంటే ఇశ్రాయేలీయులు మొదటి రాజు సౌలు చరిత్ర చదివితే కళ్ళంట నీళ్లు రాకుండా వస్తాయి, ఏడుపు వస్తుంది. అసలు సామ్రాజ్యానికి దిశ లేదు, హద్దులేమిటో లేదు. అసలు ఏమిటి అట్లాంటి స్థితిలో దేవుడు రాజ్యాన్ని అప్పగిస్తే దానికి ఒక రూపకల్పన చేసుకొచ్చాడు. 40 సంవత్సరాలు కష్టాలు 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 కష్టాలు, ఏ పొద్దు రణం, ఎప్పుడు మనశ్శాంతి లేని బతుకు బ్రతికాడు. చివరికి దేవుని దగ్గర కూడా మెప్పిపోతలేకపోయాడు. చాలా పిచ్చివాడైపోయి ఏ రాజైతే ఇశ్రాయేలులో మాంత్రికత్వము శిఖరగాండ్రు గారడించగలిగిన వాడు, ఎట్లాంటి వాడు ఉండకూడదని శాసించాడు, ఆ రాజు చివరికి చివరి చూడండి, ఇక చచ్చిపోతాం అన్నప్పుడు కాసేపు దేవ నన్ను క్షమించు అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోయి తాయితీలు కట్టించుకుంటాము, రక్షణీయులు కట్టించుకుంటాము, లేకపోతే ఏవేవో తీయించుకుంటాం. ఎప్పుడు ప్రాణ భయం, ఇక చచ్చిపోతున్నామని ప్రాణ భయం వచ్చినప్పుడు తెలుస్తుంది మనిషి విలువేంటో మనిషి. అట్లాంటి పరిస్థితుల్లో సౌలు ఒక ఈ బ్లాక్ బీచ్ జరిగినటువంటి మనిషి దగ్గరికి వెళ్ళి, శకునం చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళి నాకు విజయమా జయమా అని అడుగుతాడు. ప్రియమైన దేవుని వాళ్ళ ఆ రణములో సౌలుని చంపేశాడు. కారణం నటన. కాబట్టి మానవ జీవితము నమ్మదగనిది, కానీ దేవుని యొక్క స్వభావం ఏంటో తెలుసా? ఆ కింద రాస్తాడు, దేవుని స్వభావము నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగిన వాడంటే సువార్తలు 23వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు, పొద్దున్న ఎలా తడుగుతూ ఉంటాడు, నువ్వు యూదుల రాజువా? అవును, నువ్వు అన్నట్టే. ఎవరికి భయపడాలా? విషయమే మానవ స్వభావంతో ఆలోచిస్తే ఈ శిక్ష తగ్గించబడుతుంది. కాదు నేను రాజును కాదండి, నన్ను వదిలేయండి, నేను అనలేదండి, నేనేమి చేయలేదండి, ఎవరికి భయపడాలా? కానీ యేసుప్రభువున్నాడు ఇవన్నంటే. ఎందుకంటే మనుష్యులు నమ్మదగని వారు, దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడైనటువంటి దేవుడు నమ్మదగినటువంటి మానవులను తన పక్షముగా చేర్చాలని ఆలోచనతో, అందుకనే సువార్త పాఠ్యభాగంలో చివరిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనంలో అంటాడు, నీవే దేవుని పరిశుద్ధుడవని, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం. చాలండి. పేతురు అంటున్నాడు, నేను ఎరుగుతాను, నువ్వు దేవుని పరిశుద్ధుడు. నేను నమ్మదగిన వాడనే, కానీ నీవు నమ్మదగిన వాడమైనటువంటి నీవు నేను బ్రతుకుతూ ఉన్నాను. కాబట్టి నేను కూడా అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసంలో నమ్మదగిన వాడిగా జీవించాలనుకుంటున్నాను. ప్రియ విశ్వాసి, ప్రియమైన స్నేహితుడా, ప్రియమైనటువంటి బిడ్డ, ఒకసారి ఆలోచన చేయి. నమ్మదగని మన కొరకు దేవుడు
తన నల్ల చేతులు చాపుతున్నాయి. మనం నమ్మదగిన వారంగా బ్రతుకుదామా, నమ్మకస్తులనుగా జీవించుదామా, ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయకను మనకు దయచేయండి కాక. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారి హృదయములకు మీ తలంపులకు కావలి కాయను కాక. దేవా స్థిరమైన
ప్రధాన యాజకుడు మాకు భయమేలా, చెంతేలా, దిగులేలా. దేవా నీకు స్తోత్రాలు నాయన. అనేక మంది బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారండి. వయోమానము చాలా బాధపడచ్చు ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడచ్చు ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. కనికరం చూపించు, కృప చూపించు, మేము చెప్పేవా తండ్రి. విద్యార్థులను బట్టి ప్రార్థిస్తున్నాను, దీవించండి దేవా. నిరుద్యోగుల బిడ్డలకి ఉద్యోగ అవకాశాలను దయచేయండి దేవా. ప్రభుత్వ ప్రైవేటు సెక్టర్లో పనిచేస్తూ ఉన్న బిడ్డలను దీవించండి. వారి డ్యూటీస్ జర్నీస్లో మీకు తోడుగా ఉంచండి దేవా. రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకునే బిడ్డలను దీవించండి. కాయ కష్టం చేస్తూ ఉన్న వారిని దీవించండి. వ్యాపారం చేస్తూ ఉన్న వారిని దీవించండి. వ్యవసాయం చేస్తూ ఉన్న వారిని దీవించండి. చేతులతో దైవం కానీ సన్నిధిలో అనేకమైన బలహీనతలు, మానసిక శారీరక రుగ్మతలు బట్టి ప్రార్థిస్తున్నాను. ఆర్థిక పరమైనటువంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. కనికరం చూపించుదేవా. ఈ సమయంలో నీ బిడ్డలు ఎవరు ఎటువంటి తలంపులతో, ఎవరు ఎటువంటి అవసరతలు ఉన్నారు. సీనియర్ బ్యాంక్ బ్యాలెన్స్ మార్చి 2 అనౌన్స్ చేశారు. కరువు రేటు గడువు 17/3/24. సుజాత రవికుమార్ గారు 500, తూర్పు యామరాజు గారు 500, జి సత్యనారాయణ గారు 500, కె సురేష్ గారు 500, జె శ్రీనివాస్ గారు 500. మార్చి 4 మీకు అంటే మట్టాది వారు వచ్చింది. మార్చి 4th వీక్ 5th వీక్ వేస్ట్ వచ్చింది. అది కూడా లేదు. సీనియర్ మార్చి 8 బ్యాంక్ బ్యాలెన్స్ 1,27,594. ఏప్రిల్ 1st వీక్ కే మెస్సీజే గారు 1000 రూపాయలు, డి ఆర్డర్ గారు 1000 రూపాయలు, డి జాన్గా గారు లాయర్ గారు 500, డి అభిషేకరావు గారు 500. మార్చ్ 2nd వీక్ మీకు స్టీల్ ప్రోగ్రామ్ అయింది. ఏప్రిల్ 3rd వీక్ 3 మెంబర్స్ ఇచ్చారు. డి గాంధీ గారు 500, ఏ శ్రీనివాస్ గారు 500, నాగరత్న గారు 200. బ్యాంక్ బ్యాలెన్స్ 1,31,794 రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ అండి. దయచేసి గమనించండి. ప్రస్తుత కాలంలో సిబిసి క్యాంప్ జరుగుతూ ఉన్నది. సిబిసి క్యాంప్లో యాక్చువల్గా ఈ ఆదివారం సండే స్కూల్ సండే అంటారు. సోమవారం నుంచి ఆదివారము ఎండింగ్ డే పెట్టుకుని ఫంక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డే కంపల్సరీగా సండే స్కూల్ సండే, యూత్ సండే అలాగో, విమెన్స్ సండే అలాగో, సండే స్కూల్ సండే కూడా ఉంటుంది. ఓకే, ప్రభుత్వం అయితే చూద్దాం. ఈ యొక్క క్యాంపు రేపు 29వ తేదీ రేపు ముగింపు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలను పంపించండి. రేపు లంచ్ ఇక్కడే ఉంటుంది. పిల్లలకి గిఫ్ట్ బహుకరణ ఉంటుంది. సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి ప్రార్థన చేయండి. ఈ ప్రోగ్రామ్స్లో వాలంటీర్స్గా టీచర్ గారు ఇప్పుడే చెప్పారు 15 మంది వచ్చి సహకరిస్తున్నారు. తప్పనిసరిగా
చర్చిలో జరిగే ఈ యొక్క సండే స్కూల్ బిడ్డల యొక్క క్యాంప్ని విజయవంతం చేయండి. రేపు అందరూ కూడా వచ్చి సహకరించండి. రేపు మధ్యాహ్నము సండే స్కూల్ బిడ్డలకి అందరికీ కూడా లంచ్ ఉంటుంది. దయచేసి గమనించండి. అదే రీతిగా వచ్చే నెల మే నెల 2వ తేదీన మరొక క్యాంప్ ఉంది. మన టౌన్ చర్చ్ సిఆర్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి సిఆర్ గారి తండ్రి గారు అంటే శ్రీమతి జ్యోతి టీచర్ గారి యొక్క నాన్నగారు సహదేవి గారు, ఆయన సిఆర్గా ఆయన సేవలు అందించారు ఆ దేవాలయంలో. కాబట్టి వారి జన్మదినం మే 2వ తేదీన దాన్ని పురస్కరించుకుని జ్యోతి టీచర్ గారు వారి కుటుంబ పక్షంగా మరొక సండే స్కూల్ రిట్రీట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే చర్చిలో 2వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం వరకు కూడా ఇక్కడ క్యాంప్ ఉంటుంది. అందులో సండే స్కూల్ పిల్లలకి లంచ్ ఉంటుంది, స్నాక్స్ ఉంటుంది, అన్నీ కూడా వారు చూసుకుంటున్నారు. దయచేసి 2వ తేదీన కూడా 2వ రిట్రీట్ ఉంది. మీ పిల్లలందరినీ కూడా దయచేసి పంపించండి. అది కూడా విజయవంతం చేయండి. ఈ క్యాంప్ని జ్యోతి టీచర్ గారు కుటుంబ పక్షంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇందులో పపెట్ షో ఉంటుంది, గిఫ్ట్స్, యాక్షన్ సాంగ్స్. దయచేసి గమనించండి. ఆదివారం 8:30కి ఆరాధనకి రండి. ఎందుకంటే ఎండ బాగా పెరిగిపోతుంది. గమనించండి. ఈ దినం ఒక న్యూ కపుల్స్ని మీకు పరిచయం చేస్తాను. అమ్మ రెడ్డి లతశ్రీ ఎనోష్ అనే దంపతులకి మొన్నే వివాహం చేశాను. ఈ బిడ్డల్ని దేవుడు దీవించి జతపరిచాడు. ప్రార్థన చేద్దాం. కృపగల మా దేవ, దయగల మా తండ్రి, ఎనోష్ని లతశ్రీని దీవించండి. ఏకాంగులుగా ఉన్న వారిని సంసారంగా చేసి భార్య భర్తల వరప్రసాదాన్ని అనుగ్రహించారు. వీరి బ్రతుకు పాటల్లో నమ్మకమైనటువంటి భార్య భర్తలుగా సాయపడుతూ ఎంతకాలము ముందు కలిగినటువంటి భార్య భర్తలుగా ముందుకు సాయపడుతూ చూపించండి. వివరంగా కుటుంబాలను దీవించండి. నేను చేసే అట్లా నిర్ణయం పొందుతుంది. ఇది సన్నిధిలో దంపతులుగా, అదే రీతిగా రానున్న కాలంలో బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులుగా చేసి వీరి జీవితాలు ఒత్తిడి చేయడం వేస్తున్నామని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమె ప్రియత దేవుని దేవుని కాదు కదా, మీకు తోడయ్యడం కాక. ఆమె ఒకసారి అంటే జరిగండి, మిమ్మల్ని చూస్తారు అందరూ. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ. చెప్పండి ఏమండి. అలాగే సీడీఎం ఇచ్చిన వాళ్ళు గత నెల మూడవ వారం నుంచి పోయిన వారం వరకు సీడీఎం ఇచ్చిన వాళ్ళు ఒక పేరు వేస్తున్నాం. వేడుకొంచున్నాం తండ్రి. ప్రియత దేవుని మీకు తోడై ఉంటాను కాక. దయచేసి కూర్చోండి. ఒక ప్రత్యేకమైన పాట పాడుతున్నది కదా, పాడండి. ఏమండి, ఒక పల్లవి చర్మం పాడాలి. చర్మం తేల్చులు పెడతారు, తీవ్రస్తారు. నిన్న
ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఈ బీరువా చూడండి, ఈ బీరువాను భద్రం గారు దేవాలయానికి గిఫ్ట్గా ఇచ్చారు. ప్రార్థన చేసి దీన్ని డెడికేట్ చేద్దాం. మహోన్నతులైన తండ్రి, మహాకరుడ భద్రం గారు మన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ బీరువాన్ని ఈ దేవాలయానికి ఇచ్చేవారు. ఈ దేవాలయంలో ఉండవలసినటువంటి కొన్ని విలువైనటువంటి వస్తువులు పైకి వాటన్నింటినీ కూడా భద్రపరచుకోవడానికి ఈ చక్కటి మీరు బహుకరించినారు. భద్రంగా దీవించండి. ఆరోగ్యం, ఆయుష్, శక్తిని దయచేయండి. దేవాన్ని నా మహిమాను నిరీక్షించిన అనేక రకాల ఫలాలను దయచేయండి. సమృద్ధి, సంతోషం దయచేయండి. ఈ క్షేమము నడిపి వీరికి ప్రసాదించండి. ఈ యొక్క బీరువా ఇది దేవాలయంలో పడబడుతూ ఆ దీవెనలు మన కట్టడిలో దయచేయండి. ఏం చేసి మీరు కట్టడి మహిమ పొందాలి. చేస్తున్నాం వారికి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క దేవుని దగ్గర రండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ బీరువాను డెడికేట్ చేస్తూ ఉన్నాము. ఆమేన్. మామూలు పక్కకి దీవిస్తాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 393వ కీర్తన మొదటి చరణం చివరి చరణం పాడుకుని దేవునితో సెలవు తీసుకున్నాం. నీ చరణములే నమ్మితి నమ్మితి. దయచేసి గమనించండి. వచ్చే ఆదివారం సాయంకాలము 4 గంటలకి చర్చి ఆవరణంలో మీటింగ్ ఉంటుంది. దయచేసి గమనించండి. పెద్దల మీటింగ్ ఉంటుంది. అందరికీ కూడా అందరూ అవకాశం ఉంది. వచ్చే ఆదివారం సాయంకాలం 4 గంటలకి. నీ చరణములే నమ్మితి నమ్మితి.
ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి కరుణించునుగాక. ప్రభువు నీవి తన సన్నిధికి ఆనందింపజేసి నీకు సమాధానం కలుగునుగాక. Amen.